నేను ప్రభాస్ ఫ్యాన్ అని చెప్పట్లేదు, బట్ సెకండ్ హాఫ్ లో తప్ప స్టోరీ ఇంకెక్కడ లేదు. ఫస్ట్ హాఫ్ లో సాంగ్స్ రొమాన్స్ అవసరం అంటారా? అవసరం లేదు, ఫస్ట్ హాఫే అవసరం లేదు సినిమాకి. సెకండ్ హాఫ్ ఉంటే సరిపోతుంది. ఎందుకు సెకండ్ హాఫ్ అంతగా నచ్చింది? అంటే అదేదో నేను ప్రభాస్ ఫ్యాన్ అని చెప్పట్లేదు, బట్ సెకండ్ హాఫ్ లో తప్ప స్టోరీ ఇంకెక్కడ లేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో హీరోయిన్ రొమాన్స్, పాటలు, వాటర్ ఫాల్స్ ఇవే ఉంటాయి. ఒక ఆమె దీక్షలో ఉండి సినిమాకి వచ్చింది కన్నప్ప టైటిల్ చూసి, ఇప్పుడే లేడీ వచ్చి చూసి మా ఫోన్ లో దేవుడి మొబైల్ ఫోటో చూసుకుంటూ కూర్చుందంట. లాస్ట్ హాఫ్ అన్ అవర్ స్టోరీ ఉంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ కి మీరు 2.5 hours భరించగలరు అంటే చూడండి. ప్రభాస్ గారి ఎంట్రీ అసలు ఎలా అనిపిస్తుంది? ప్రభాస్ గారు వచ్చినప్పుడు అయితే హైప్, థియేటర్ అంతా ఇంకా చెప్పలేను నేను. లుక్స్ ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో ప్రభాస్ గారి చాలా బాగుంది. విష్ణు గారు యాక్టింగ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ అద్దరు కొట్టేశారు. ఫైనల్ గా ఎన్ని క్రోస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఏమో నేను చెప్పలేను. ప్రభాస్ సీన్ అయిపోగానే వెళ్ళిపోతున్నారు నిజమేనా? ప్రభాస్ సీన్ అయిపోగానే వెళ్ళిపోతున్నారు థియేటర్ నుంచి. ప్రభాస్ కొంతమంది వెళ్ళిపోయారు బట్ దాని తర్వాత స్టోరీ ఉంది. అసలు భక్త కన్నప్ప అంటే ఎవరనేది ప్రభాస్ గారు వెళ్ళిన తర్వాతే స్టోరీ ఉంది. ఆ ముందర వరకు ఏమీ లేదు. మీరు ఎందుకు వెళ్ళారు మూవీకి? దేనికోసం వెళ్ళారు? సినిమా కోసం వెళ్ళారా, ప్రభాస్ కోసం వెళ్ళారా? సినిమా కోసమే వెళ్ళాను. అంటే చాలా రోజులైంది ఫస్ట్ డే చూసి అని వచ్చాను. సరే పాల్ పై తీసుకొచ్చింది బాగుంది. అయితే ప్రభాస్ ఎంట్రీ ఎట్లుందన్న? ఎక్సలెంట్ గా ఉంది. అంటే 20 minutes ఉంటాను కదా, రోల్ కొంచెం ఎక్కువే ఉంటది కానీ ఎక్సలెంట్ గా ఉంది. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం డల్ ఉందని చెప్తున్నారు. ఫస్ట్ హాఫ్ అనిపించింది కొంచెం అక్కడక్కడ, కానీ ఓవరాల్ మూవీ అయితే ఎక్సలెంట్ గా ఉంది. సో బాగుంది. బ్లాక్ బస్టర్ అవుతుందా, సూపర్ హిట్ అవుతుందా? సూపర్ హిట్ అవుతుంది. నుంచి కన్నప్ప ఎలా వస్తుంది, దాని తర్వాత అవన్నీ తీస్తారు. సో లాస్ట్ 30 minutes ఈజ్ వర్త్ ఇట్. రెస్ట్ ఆఫ్ ద మూవీస్ ప్రభాస్ ఆబ్వియస్గా స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంటుంది కదా, బాగుంది. ప్రభాస్ యాక్షన్ అంతా బాగుంది. ఓకే, ఇట్స్ వన్ టైం వాచ్. రేటింగ్ అవన్నీ తెలియదు, బట్ యా యూ కెన్ వాచ్. సినిమా మంచి వర్షం కెరియర్ బెస్ట్ సినిమా ఇదే. ఇంత మంచి యాక్టింగ్ ఎప్పుడు చేయలేదు అన్న, బెస్ట్ సూపర్ యాక్టింగ్. నేను చెప్తున్నా, నేను 100 tickets డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా అందరికి. నెక్స్ట్ షో అపర్ణ సినిమాస్ నేనే 100 tickets. ఓకే ఓకే, చాలా చాలా బాగుంది అన్న. మీరు ఎదురు చూడండి, తర్వాత మాట్లాడతాం. బిజీ ఉన్నా వచ్చినటువంటి వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయినట్టున్నారు. బ్రహ్మాండంగా ఉంది సినిమా. లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం అసలు బ్లూస్ బంప్సే. అసలు ఆ సినిమాని ముందు ఎక్కడైనా ల్యాగులున్నా కనపడలేదు. లాస్ట్ అరగంటలో అంత అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా ఇది. ఫస్ట్ హాఫ్ కొంచెం ఒక యుద్ధ సన్నివేశాలు కొంచెం కొత్తగా కల్పించారు కాబట్టి అవి చూడడానికి కొంచెం అభ్యంతరకరంగా ఉన్నాయి మనకి. ఎందుకంటే ఆ సినిమా కథ మాలంటో తెలుసు కాబట్టి సినిమా మాత్రం చాలా చాలా బాగుంది. అందరూ చూడాల్సిన సినిమా. సెకండ్ హాఫే బాగుంది. ఫస్ట్ హాఫ్ అసలు బాగాలేదు, సెకండ్ హాఫ్ బాగుంది. బాగానే ఉందండి. కొంచెం గ్యాప్ వచ్చి వస్తే బాగుండే అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కూడా బాగుంది, బట్ సెకండ్ హాఫ్ లో మనకి భక్తి రసం అనేది సెకండ్ హాఫ్ లో చూపించారు ఎక్కువగా. చాలా బాగుంది సెకండ్ హాఫ్. చాలా బాగుంది. ప్రభాస్ గారు ఎంట్రీయే కొంచెం హై ఇచ్చింది మనకి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వెరీ ప్లస్ పాయింట్ ఈ సినిమాలో. చాలా బాగా పెట్టారు. ఎక్కడ మనకి ఈ సీన్ అనవసరంగా పెట్టారు అని ఎక్కడ అనిపించలేదు. బాగుంది. ఎక్సెప్ట్ ఫర్ ద ఫైట్స్ అండ్ లవ్ సాంగ్స్ బ్యాక్ టు బ్యాక్ అది ఒక్కటి నచ్చలేదు. ఆయన బాగా చేశారు. ఆయన అయితే ఆయన హీ గేవ్ హిస్ బెస్ట్ అనిపించింది. ఇప్పటివరకు మనం ట్రోల్స్ అన్ని చూస్తుంటాం కదా, అవన్నీ ఆయన అబ్జర్వ్ చేసి కరెక్ట్ చేసుకున్నారు అని అనిపించింది మూవీ ద్వారా. సో యా, సినిమా అలా తీయలేదు, స్కోప్ అయితే ఇవ్వలేదు, ఉన్నట్టు చూపించారు. బట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్లో కొద్దిగా మనకు అనిపిస్తుంది స్టోరీకి డివియేట్ అవుతుంది. కన్నప్ప యాక్చువల్ స్టోరీ కొంచెం డివియేట్ అవుతుంది. ఫైట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారేమో అనిపిస్తుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మూవీ అయితే చాలా బాగుంది. డెఫినెట్గా అందరూ చూడొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు. అండ్ యా, స్టోరీ ఫ్యాన్. చాలా బాగుందండి. చాలా బాగుంది. మొత్తానికి చెప్పాలంటే అందులో ఉన్న అగ్ర హీరోలు మొత్తము ఆ పాత్రలను బట్టి న్యాయం చేశారు. అవునండి, డిఫరెన్స్ అట్లాంటివి ఏం లేవండి. చాలా బాగుంది. తను కూడా లాస్ట్ ఆఫ్ ఆల్ కన్నును ప్రాధాన్యం చేస్తాడు. ఇందులో కూడా విష్ణు కూడా అంతే చేశాడు. పర్ఫార్మెన్స్ సూపర్.
సూపర్ 100% సూపర్ విష్ణు. రుద్రాగా కూడా 100% ఒప్పుకుంటా దానికి కూడా. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది, అసలు ఎక్కడ ఏమీ లేదు, చాలా బాగుంది, హ్యాపీగా చూడొచ్చు. అందరు జనరల్ ఈ నాలెడ్జ్ని కూడా భక్తి పరంగాను అన్ని మా తరం మీ తరం కూడా చూడవచ్చు. అక్షయ్ కుమార్ ఎక్సలెంట్. సినిమాని అయితే అంచడానికి ఏం లేదు, సినిమా చాలా బాగుంది. రుద్రా గెటప్ అంటే మేము ప్రభాస్కి వీరాభిమానులం అండి. సో మేము వైజాగ్ నుంచి వచ్చాం. మేము ఒక 5 వచ్చాం వైజాగ్ నుంచి. ప్రభాస్ గారి కోసమే ఇంత దూరం వచ్చాం. ప్రభాస్ గారి ఎంట్రీ చాలా బాగుందండి. ప్రభాస్ గారు రుద్రాని ఏ విధంగా చూపించాలనుకున్నారో అలాగే చూపించారు. మోహన్ బాబు గారు చాలా బాగా చేశారండి. ప్రభాస్ గారు వచ్చినాకనే సినిమా అమాంతం అలా పెంచేశారు అని కూడా అంటున్నారు. అది నిజమేనండి. అంటే ఈ సినిమా స్టోరీ 40 minutes పీక్స్లో ఉండడానికి కారణం రుద్రా తాలూకా కాన్వర్జేషన్ విత్ మోహన్ బాబు అండ్ మంచు విష్ణు. అంటే ఐ మీన్ తిన్నడు ఒకేసారి ముగ్గురికి సమాధానం చెప్తాడు. అదే సినిమాని డిస్క్రైబ్ చేసింది. సో సినిమా చాలా బాగుంది. ఫైట్ సీక్వెన్స్ ఏమి ఉండదండి. అది రుద్రాతో పోరాటం అంటే అంత ఈజీ కాదు, సామాన్య. చాలా బాగుందండి. రుద్రాతో పోరాడిన తర్వాతే తిన్నడికి ఈ జ్ఞానోదయం కలుగుతుంది. మోహన్ లాల్ క్యారెక్టరైజేషన్ కొద్దిసేపు ఉంటుంది కానీ అది కూడా బెస్ట్ క్యారెక్టర్ అన్న, చాలా బాగుంది. సినిమాలో ప్రభాస్ గారు డైరెక్ట్ చెప్పాలంటే ఆ పెద్దోళ్ళందరికంటే ప్రభాసే పెద్దోడన్న. థ్యాంక్ యూ. ప్రభాస్ గారి ఎంట్రీ కానీ, ఆయన డైలాగ్ డెలివరీ కానీ, క్లైమాక్స్లో విష్ణు గారి పెర్ఫార్మెన్స్ కానీ బాగున్నాయి. నాకైతే ప్రభాస్ గారు విష్ణు గారే ఎక్కువ కనిపించారు. ఇంకా మిగిలిన వాళ్ళంతా కూడా ఏదో స్లో ఉన్నారు కానీ జెన్యున్గా మాట్లాడుకుందాం. సాధారణంగా ట్రోల్ చేస్తారు కదా మంచి ఫ్యామిలీని. అంటే నేను అదే అన్నా, ఫస్ట్ హాఫ్లో ఎవడైనా ట్రోల్ చేశాడు, చాలా మంది నవ్వారు కొన్ని సీన్లకి, నేను నిన్న చూసా. కానీ క్లైమాక్స్కి వచ్చేసరికి ప్రభాస్ గారు ఇంటర్ తర్వాత ఎవడో కూడా అసలు ఒక్క నవ్వు నవ్వలా, ఎందుకంటే అంత డివోషన్లోకి టచ్ అయిపోయారు సినిమాకి. సో సెకండ్ హాఫ్ ప్రభాస్ గారు క్యామియో కానీ, క్లైమాక్స్లో విష్ణు గారి పెర్ఫార్మెన్స్ కానీ చెత్త కొట్టారు. రక్తి ఉందా భక్తి ఉందా ఎక్కువ సినిమాలో? రక్తి ఉందా భక్తి ఉందా ఎక్కువ సినిమాలో? రక్తి ఉంది, భక్తి ఉంది. చూసిన వాళ్ళకి ముక్తి వస్తుందా? ఎంటర్టైన్ చేస్తారు 3 hours కూడా. ఫస్ట్ హాఫ్ ఒకటే కొంచెం వాళ్ళు ఇంకా ట్రిమ్ చేసుకుంటే ఇంకా ముందు చాలా మోహన్ బాబు యాజ్ యూజువల్ ఆయన ఏదైనా కొట్టిన పిండి ఆయన క్యారెక్టర్లన్నీ. సో ఓవరాల్గా ఆయన బాగా చేశారు. చేశారు. అదే ఫస్ట్ హాఫ్లో ఆయన సీరియస్ చేసినా కూడా అక్కడక్కడ కొన్ని చోట్ల నవ్వారు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అక్కడ ఛాన్స్ ఇవ్వలేదు, ఎందుకంటే డివోషన్లో బాగా తీసుకెళ్ళాడు. నేను 5కి 3.5 ఇస్తాను. చాలా బాగుంది సినిమా. అసలైన లొకేషన్స్, అసలైన ఎలివేషన్లు. అంటే ప్రభాస్ గారి ఎంట్రీ ఒకటే గురించి మాట్లాడట్లేదు నేను. సినిమా విష్ణు కష్టపడ్డాడండి, మంచు ఫ్యామిలీ కష్టపడింది. అవి ఎన్ని ట్రోల్స్ వచ్చినా ఏది వచ్చినా కూడా అలా నిలబడ్డాడు. అంటే ట్రోల్స్ చాలామంది వెతికారు, బుక్కులు బట్టి రాసుకుందామని వచ్చారు. కానీ అరే అమ్మ సినిమా బాగానే తీశాడు కదా, బాగానే కష్టపడ్డాడు కదా, మంచి స్టోరీ ఎంచుకున్నాడు కదా, అసలు స్టోరీ రివీల్ అయిందే సెకండ్ హాఫ్ కాదని చెప్పి ఒక ఫీల్తో బయటకు వచ్చేస్తారన్న ప్రతి ఒక్కరు కూడా. అంటే కాళహస్తిలో ఇంత విషయం ఉందని ఎవరికి తెలియదు, నిజంగా అక్కడ వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది. కానీ నోట్లోంచి నీళ్లు శివుడికి పోయొచ్చా, మాంసాహారం నైవేద్యం పెట్టచ్చా, అంటే మనం ఏదైనా చెయ్యొచ్చా, కాళ్ళతో తన్నచ్చా అని ఇవన్నీ కూడా భక్తితో చేసినోడికే చెల్లుద్ది. కానీ మనం ఏదో పూలు లేకపోతే నైవేద్యం పెట్టి ఉపవాసం ఉన్నవాడు భక్తి కాదని చెప్పి చూపించాడు. అంటే ప్రభాస్ గారు ఎంట్రీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. దారి తప్పింది మంచు ఫ్యామిలీ దారిలో తెచ్చాడు. దారి తప్పింది దారిలోకి తెచ్చాడు. ఆయన ఉన్న 10 నిమిషాలు కూడా ప్రభాస్ గారి గురించి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మౌత్ టాక్ బట్టి కూడా ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు. అండ్ కాళహస్తి గాథ అని ఒక సాంగ్ ఉంటుంది, విష్ణు గారు ఇద్దరు అమ్మాయిలే చేశారు. నెక్స్ట్ లెవెల్ సాంగ్, చాలా బాగున్నాయి. అండ్ బీజిఎం కూడా ఫస్ట్ హాఫ్ కొంచెం ఏంట్రా కొంచెం అటు ఇటు తగ్గిందని అనుకున్నాం. కానీ సినిమా కన్నప్ప సెకండ్ హాఫేనండి. ఇంకా అవన్నీ వెతుక్కుంటే చాలా ఉంటాయి. సో అది మైండ్ డైవర్ట్ చేస్తుంది, కొంచెం డైవర్ట్ చేస్తుంది, భక్తిలోకి వెళ్ళిపోతాం, ఎమోషనల్గా టచ్ అయిపోతుంది సినిమా.